ఇవా దావే ఏమా ఓ మనవరాలా ఏడికి పోయి వస్తున్నావు ఎట్టెట్టుంది బతుకు నిర్మల్కి వెళ్తున్నాం మేము. నిర్మల అమ్మగారు ఏ ఊరు అత్తగారు ఏ ఊరు అమ్మగారు ఆదిలాబాదే, అత్తగారు కూడా ఆదిలాబాదే. హుషారే ఉంది మా మనవరాలు. మరి ఎట్ట సంగతి ఏమనిపిస్తుంది? మరి బతుకమ్మ పండుగకు పోయినావా? అమ్మగారికి వచ్చినావా? వచ్చిన ఇవాళ చిన్న వర్క్ ఉంది, నిర్మల్కి వెళ్ళేసి ఇవాళ మళ్ళీ నైట్ వచ్చేస్తాం. మరి నిన్న బతుకమ్మ ఆడినావా ఉత్తదేనా? ఇవాళ స్టార్ట్ బతుకమ్మ. ఓ అమ్మా ఎంగిలి పూలు నిన్ననే సురువైందమ్మో. ఇవాళ అటుకుల బతుకమ్మ చెప్పలే వనిత ప్రవీణ, ఇలా అటుకుల బతుకమ్మ అట. మరి ఇవాళ ఆడతావా ఉత్తదేనా? ఆడడమే, అందుకోసమే కదా వచ్చింది. లగం అయిందా నీకు? అయింది. మరి మీ ఇల్లుగాలైనా పూలు తెచ్చిండా? తెచ్చిండా? బచ్చిగాడు ఇంటుండా ఏహని అని పోతుండా? ఏం లేదు అంతేనా? ఇలా మరి మీ చుట్టాలు పక్కాలు చిన్న దోస్తులు వస్తురా? వస్తారు, అందరు వస్తారు. ఫోన్లు చేసుకురా వస్తున్నావా అని? చేసుకున్నాం. ఇలా మరి ఏమేమి మాట్లాడుకుంటారు? ఈ బతుకమ్మ పాటలు, కోలాలు, చప్పట్లు, ఆటలు అన్నీ. ఇప్పుడే కదా మేము ఆడేది. మరి ఇప్పుడే మీరు ఆడేది కానీ మరి డీజే పాటలు పెట్టి ఎగురుతారా సపాట్లతోనే ఆడతారా? చప్పట్లతోటి బతుకమ్మ పాటలే ఎగురుతున్నారగా. డీజే పాటలు పెట్టి ఎగురుతున్నారట, నిజమేనా? డీజేలను బతుకమ్మ పాటలు కూడా వచ్చినాయి కొత్తవి. కాదు, ఇంకా ఏరే పాటలు కూడా పెట్టుకొని ఎగురుతున్నారట. మేము బతుకమ్మ పాటలకే కొంచెం డీజేలు బాగా తక్కువ పెట్టాలా, పాటలు నేర్చుకోమని చెప్పాలి. రాకపోతే ఒక్కసారి బంద్ చేసి పక్కకు పెట్టి ఆడాలని కోరుతున్నా తాత. ఏదైనా అడుగు పాట, మరి ఒక పాట పాడు మనవరాలా. చిన్నగా ఒక్కేసి పువ్వేసి సందమామ, ఒక్క జాములాయ సందమామ. ఒక్కేసి పువ్వేసి సందమామ, ఒక్క జాములాయ సందమామ. రారాదు సమితి ఇసుంట్రా. రెండేసి పూలేసి సందమామ, రెండు జాములాయ సందమామ. రెండేసి పూలేసి సందమామ, రెండు జాములాయ సందమామ. శివ పూజయాలయ సందమామ, శివుడు రాకపాయ సందమామ. శివ పూజయాలయ సందమామ, శివుడు రాకపాయ సందమామ. మూడేసి పూలేసి సందమామ, మూడు జాములాయ సందమామ. మూడేసి పూలేసి సందమామ, మూడు జాములాయ సందమామ. నాలుగేసి పూలేసి సందమామ, నాలుగు జాములాయ సందమామ. నాలుగేసి పూలేసి సందమామ, నాలుగు జాములాయ సందమామ. శివ పూజయాలయ సందమామ, శివుడు రాకపాయ సందమామ. శివ పూజ యాలయ సందమామ, శివుడు రాకపాయ సందమామ. కైలాస లోకంలో ఉన్న శివుడు పార్వతి చూస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు. అంత రామ సక్కదనంగా పాడవాడుతుంది. నువ్వు ఒక పాడవాడు మనవరా. మరి బతుకమ్మ పాట నిన్న ఆజ్ఞమా ఉత్తదేనా? ఇంకా మా దగ్గర స్టార్ట్ చేయలేదు. నేర్చుకోవాలని చెప్తా. నేర్చుకోవాలి. ఇప్పుడు జనరేషన్ లో పుస్తకాలలో బతుకమ్మ చాప్టర్ పెట్టి బతుకమ్మ పాటలు పెట్టి చూడకుండా పరీక్షలకు కూడా బతుకమ్మ పాటలు రాసే రోజులు రావాలి. ఇసుంటి చెల్లెళ్లకు బతుకమ్మ పాటలు రావంటే వీళ్ళ తప్పు కాదు, మనందరి తప్పు, ప్రభుత్వాన్ని తప్పు. నీలాంటి పాటలు రాపించి నరసయ్య తాత ఈ రాష్ట్రంలోనే పెద్ద వాగ్గేయకారుడు. ఇట్లాంటి వాగ్గేయకారులతో పాటలు రాపించి పుస్తకాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బతుకమ్మ పాటలు పెట్టాలి. పరీక్షలో రాయాలి. అప్పుడు వాళ్ళు రాస్తారు. మంచిది. ఇది ముచ్చట. అమ్మో ఏ ఊరు తల్లి? ఏ ఊరు? శ్రీ పాడుబడ గారు. ఇక్కడ మా మనవరాలు ఉందిగా, ఏమంటుందో చూడాలి. ఏం సంగతి? ఎక్కడికి వచ్చావు? పైన నిర్మలా. మరి నేను బతుకమ్మ ఆడినావా ఉత్తదేనా? క్రిస్టియన్. అంటే ఆడరా మీరు బతుకమ్మ? ఆడు. సరే ఇటు పోదాం. మీదే ఊరమ్మా? హైదరాబాదేనా? ఈ బచ్చిగాడే వాళ్ళు
మా సారు ఏం సంగతి మరి బతుకమ్మ పండుగ కోడి ఎక్కడ పైన కట్టినావు హాస్పిటల్ హాస్పిటల్ పోతుంది. మరి బతుకమ్మ పాట ఆడి రాగుతుందా నిన్న ఆడిను తెచ్చిడా పూలు తెచ్చిడా తెచ్చినావా ఏమేం పూలు తెచ్చినావు బంతి పూలు అది అది ఉంటుందిగా పూలు మర్చిపోయింది అంటే ఇక మరి తెచ్చిండో తెలియదు నాకు అనుమానం కొడుతుంది బంతి పూలు కొనుకొచ్చిన ఇంకా చెట్టు తెంపుకొచ్చిన అది చెట్టు తెంపుకొచ్చిన పూలు అవి వేరే వేరే పూలు. మీ ఆదిలాబాద్ అంటేనే అడవులకు పెద్ద ఇల్లు అడవులో పెద్ద జిల్లా అంటారు మీరు పూలు కొనుక్కోవచ్చుడేంది నాకు అర్థమైతే లేదు సిటీలో దొరకాయి కదా సిటీలో దొరకాయి కదా సిటీలో అడవిలో ఓపెనావు చెట్టాలకు టైం లేదంత. ఏ ఆగు ఈమె బతుకమ్మ మరి బతుకమ్మ పండుగ అంటే ఏం చెప్తుందో ఇందాం అరే అటనా సరేపా చూడాలా తాతకేమో మాట తమ్ముళ్ళు ఉన్నారు అడుగు చెల్లెళ్ళకి మరి బంతి పూలు తీసుకోవాలి ఏమా పిల్ల ఏ ఊరు ఏమైందట ఏమైంది నీకు